ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. సుమారు 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. 2019-24 మధ్యకాలంలో ఎక్సైజ్ విధానాన్ని మార్చి నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించి డిస్టిలరీల నుంచి భారీగా లంచాల వసూలు చేశారన్న ఆరోపణలతో ఈడీ సిట్ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డికి చెందిన 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇటీవల జప్తు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నియంత్రించి కమిషన్ల కోసం కొన్ని ప్రత్యేక డిస్టిలరీలకు అనుమతులిచ్చారని ఆరోపణలున్నాయి. ప్రధాన సూత్రధారులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేశిరెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని సిట్ పేర్కొంది. అక్రమంగా వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారంలోకి మళ్లించినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో 441 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. లంచాల రూపంలో వచ్చిన డబ్బును రాజ్ కేశిరెడ్డి తన అనుచరుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ సుదీర్ఘ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ స్కామ్కు సంబంధించి లిక్కర్ రవాణా టెండర్లలో కూడా అక్రమాలు జరిగినట్టు సిఐడి మరో కేసు నమోదు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేశిరెడ్డి లంచాల సొమ్మును వివిధ మార్గాల్లో మనీ లాండరింగ్ చేయించి 184.36 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన సొత్తును వేరువేరు వ్యక్తుల ద్వారా తన సంస్థల ఖాతాల్లోకి జమ చేయించుకొని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించినట్టు వెల్లడైంది. మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారని గుర్తించిన ఈడీ అందులో 1,048 కోట్ల మూలాలు గుర్తించి 441 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఆ మొత్తంలో 270 కోట్లకు పైగా ఆస్తులు రాజ్ కేశిరెడ్డివే. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లంచాల వసూళ్లకు వీలుగా నూతన మద్యం విధానం తీసుకొచ్చిన కొన్నాళ్లలోనే రాజ్ కేశిరెడ్డి పలు సంస్థలు స్థాపించి మనీ లాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. 2020 అక్టోబర్లో రాజ్ కేశిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నెలకొల్పారు. అందులో రాజ్, ఆయన తల్లి సుభాష్ని డైరెక్టర్లుగా 10 లక్షల పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజుల్లోనే సంబంధం లేని వ్యక్తులు, సంస్థల నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాల్లోకి భారీగా డబ్బులు జమయ్యాయి. అక్కడి నుంచి ఆ సొత్తు రాజ్ కేశిరెడ్డి ఖాతాలోకి మళ్లింది. వాటితో ఆయన పలు స్థిరాస్తులు కొన్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పలు సినిమాలు కూడా తీశారు. ప్రస్తుతం ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్లు కలిపి 7.31 కోట్ల ఉన్నట్టు ఈడీ గుర్తించి జప్తు చేసింది. రాజ్ కేశిరెడ్డి 2021 సెప్టెంబర్లో స్థిరాస్తి వ్యాపారం కోసమంటూ ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. 2022 జనవరి మార్చి మధ్య ఈ సంస్థ ఖాతాల్లో 4.73 కోట్లు జమయ్యాయి. మద్యం లంచాల సొమ్మును మనీ లాండరింగ్ చేయడానికి రాజ్ దీన్ని వాడుకున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన సైట్ డెవలప్మెంట్ కోసమంటూ ఎస్బీఎల్ డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈశాన్వి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఎస్బీఎల్ డ్రీమ్స్ హోమ్స్ ఖాతాలో 1 కోటి జమ చేశారు. వాస్తవంగా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. మద్యం లంచాల సొమ్ము రూటింగ్ కోసం ఎస్బీఎల్ను వాడారు. నగదు రూపంలో వసూలు చేసిన సొమ్మును రాజ్ తన మనుషుల ద్వారా తాళ్ల అవినాష్ గౌడ్కు చేర్చేవారు. ఆయన టీఏజీ డెవలపర్స్, సాయి మెటల్స్ తదితర సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి ఆ సొమ్ము రాజ్ చెప్పిన వారి ఖాతాల్లోకి మళ్లించేవారు. భూములు కొన్నప్పుడు ఈ ఖాతాల ద్వారానే డబ్బులు చెల్లించారు. రాజ్ కేశిరెడ్డి 2021 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచనపల్లి గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలో 120.51 కోట్ల విలువైన 16.56 ఎకరాల భూమి కొన్నారు. 2023 మే 22న హైదరాబాద్లోని షేక్పేట్లో 3.25 కోట్ల విలువైన 108.42 గజాల స్థలం కొనుగోలు చేశారు. రాజ్ కేశిరెడ్డి తల్లి సుభాష్ని పేరిట మాచనపల్లిలో 4.38 కోట్ల విలువైన ఆస్తులు కొన్నారు. తన ప్రధాన అనుచరుడైన బూనేటి చాణక్య పేరిట రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో దాదాపు 18 కోట్ల విలువైన సుమారు 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇవన్నీ మద్యం ముడుపుల సొమ్ముతో కొన్నవేనని ఈడీ గుర్తించి జప్తు చేసింది.